డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మాస్టర్ స్ట్రోక్స్కి నా బ్రెయిన్ తట్టుకోలేకపోతుంది. నాకు మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే విధంగా కనపడుతోంది. అందుకని నేను ఈ పార్టీ నుంచి జంప్ అయిపోతున్నాను అని బొత్స సత్యనారాయణ అంటున్నట్టుగా ఒక వార్త అయితే బాగా హల్చల్ చేస్తుంది. ఆయన వైసీపీలోంచి బయటకు వచ్చి మరి రాజకీయాలకు దూరంగా ఉంటాడా, లేకపోతే మరి ఆయన పూర్వ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఒకటి సంసిద్ధంగా ఉందిగా రాగానే పెద్దపీట వేయటానికి. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో కూడా అమరావతి బిల్లుకి సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరు కాబట్టి ఇది ఇక రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని కరాఖండిగా నిర్ణయం అయిపోయి అది చట్టబద్ధత కూడా కల్పించటం మూలాన ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి ఎటువంటి శాంటిటీ ఉండదు కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ అనే కొత్త ప్రపోజల్ తీసుకొస్తే అందరికీ ఒక్కసారిగా ఫిలమెంట్ కొట్టేసింది. దాదాపుగా ఒక 20 మంది వైసీపీలోంచి జంప్ అయిపోవటానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా కూడా మరొక సమాచారం ఉంది. అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ వీళ్ళందరితోటి కలిసి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలోంచే కదా ఈ నాయకులు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు ఒక రోజున వైసీపీలోకి వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఏ విభజనతోటైతే కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు స్థానానికి పడిపోయిందో, కనీసం డిపాజిట్లు కూడా సాధించలేని స్థాయికి పడిపోయిందో, అలాంటి కాంగ్రెస్ పార్టీయే మరి అమరావతి బిల్లుని పార్లమెంట్లో తీసుకొస్తే ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలో కూడా అమరావతి బిల్లుకి అనుకూలంగానే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంకంటే కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయిన నాయకులందరూ తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళు కనుక వాళ్ళ స్థానాల్లో సంసిద్ధంగా ఉంటే ఒకంత జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దెబ్బ తగిలే అవకాశమే ఉంది. కాకపోతే ఒకనొక సమయంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చినోళ్లే కాబట్టి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే యథావిధిగా ప్రజల్లో కూడా ఒకంత అభిమానం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ 20 మంది బొత్స సత్యనారాయణ కన్సల్ట్ అవుదామా వద్దా, మనం ఏంటి మళ్ళీ తిరిగి పూర్వపు పార్టీలోకి వెళ్దామా అని ఆలోచనలు చేస్తున్నారనేది అయితే వినపడుతోంది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం తీసుకొచ్చి మొన్న అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు లోక్సభ రాజ్యసభకు కూడా తీసుకెళ్ళిన మరొక వైపున పోర్టుకు పోదాం రండి అనే కార్యక్రమం అయినప్పటికీ అందులో ధర్మాన ప్రసాద్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు మళ్ళీ అమరావతి అక్కడే ఉంటే అభివృద్ధి అంతా కాన్సన్ట్రేటెడ్గా ఆడే ఉండిపోతుంది, మన ప్రాంతానికి ఏం ఉపయోగం అని మాటలు మాట్లాడారు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానుల బిల్లు తీసుకొస్తాడేమో, మళ్ళీ 3 రాజధానులకే జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉంటాడేమో అన్నట్టుగా మాటలుంటే ఆయన మొత్తం వీళ్ళ ప్రయత్నాలు మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీర్ చేసి మావిగన్ అనే కొత్త ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చాడు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అంటే ఖచ్చితంగా ఇదే. కనీసం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా జగన్ తన మైండ్లో ఉన్న ఒక బ్రెయిన్ చైల్డ్ని హఠాత్తుగా మీడియా ముందు బయటకు పెడితే మరి ప్రజలందరూ వెళ్ళి మీరేంటి మళ్ళీ ఇక్కడ ఉత్తరాంధ్రకి ఎటువంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు, అమరావతి అక్కడే ఉండిపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్న మావిగన్ కూడా మరి అటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లోనేగా ఉంటుంది, మనకేమిటి అని ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం లేదు. మరి బొత్స సత్యనారాయణ దగ్గర, ధర్మాన ప్రసాద్ దగ్గర. మరి ఇప్పుడు మావిగన్ తోటి మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. గతంలో కూడా ఈయన ఇలాగనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద మండలిలో రచ్చ చేయడానికి ఒక పెద్ద స్కెచ్ చేసుకొని మరి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో తీసుకొచ్చి ఆయన రాంగ్ నోషన్కి కూడా పట్టించారు. ఆయనకు ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఇదిగో ఈ నెయ్యి ద్వారా ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయబడుతుందో దానికి హెరిటేజ్ వాళ్ళే నెయ్యి సప్లై చేసి, అది కూడా కల్తీ నెయ్యి సప్లై చేసి వాళ్ళే ఇక దేవస్థానం సొమ్మంతా నొక్కేస్తున్నారు అని చెప్తూ ఆయన చేతికి ఒక చీజ్ ప్యాకెట్ ఇచ్చారు. దాన్ని చూపిస్తూ ఆయన కూడా మీడియాలో చాలా ఎక్కువే మాట్లాడాడు. ఆ దెబ్బకి బొత్స సత్యనారాయణకు కూడా నోటీసులు ఇచ్చేలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ సమయంలోనే కదా ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి మాస్టర్ స్ట్రోక్స్ ఇస్తుంటే మనం తట్టుకోవటం కష్టం.
జగన్ ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావటం లేదు. ఈ పథకాలతోటి మనం ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే మన పరిస్థితి ఎలాగుంటుందో అర్థం కూడా కావటం లేదు అనేది వీళ్ళందరూ కలిసి సమాలోచన చేస్తున్నారు అని ఒక సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటుగా మరొక వైపున ఇప్పుడు అమరావతి ఇష్యూని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో విభజనతోటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కుదేలైపోయిందో ఇప్పుడు రాజధానితోటి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వైసీపీ కూడా అదే రకంగా కుదేలైపోతుంది. కాబట్టి అందులో కొంచెం అందిపుచ్చుకునే అవకాశం ఏంటంటే కాంగ్రెస్ అమరావతికి అనుకూలంగా ఉండటం. అందుకని చెప్పి వీళ్ళందరూ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారనేది కూడా ఒకవైపు కనపడుతుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా మరి వీళ్ళందరినీ ఆహ్వానించి పెట్టుకుంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళు కూడా లోపాయికారిగా కొంత అండర్స్టాండింగ్ పెట్టుకుందామనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే ఒకవైపున కూటమిలో ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, కూటమిలో భాగమైండి బీజేపీకి సహకరిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కనుక మనతోటి ఉంటే మనకు కూడా ఇంకొంత సీట్లు వస్తాయేమో అనే ఆలోచన కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. కాకపోతే ఏ కాంగ్రెస్ పార్టీ మూలాలనైతే మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి గంపగొత్తగా ఎత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అలాంటి వాటితోటి కలవటం అనంటే ఇంకా ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందేమో అనే మరొక ఆలోచన కూడా ఉండబట్టి వాళ్ళు ఒక ఇంత ఆగారు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని కన్సల్ట్ చేయకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి తడవకు ఒక ప్లాన్ తోటి ప్లాన్ ఏ అని ప్లాన్ బి అని మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తూ ఇప్పుడు వైసీపీని ముంచైపోతున్నాడు. కాబట్టి మన రాజకీయ పరిస్థితులు, మన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం కాంగ్రెస్లోకి వెళ్తే అది పునఃపుంజుకునే అవకాశం ఉంది. అమరావతి ఒక్కదాని మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో మన మీద కూడా సానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఒకప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డిని సైతం విమర్శించారు. కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధమ స్థాయికి పడిపోయే దెబ్బకి వాళ్ళందరూ కూడా జగన్ పంచం చేరారు కదా. జగన్ని తిట్టినా జగన్ కూడా వాళ్ళని తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళను కూడా చేర్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బిల్డ్ చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఆ నాయకులు మొత్తం తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే వైసీపీ పరిస్థితి ఏమిటి? కొత్తగా ఆ పార్టీలోకి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని అంటుపెట్టుకొని ఉందామనుకున్నా రాజకీయ భవిష్యత్తు లేని పార్టీలో ఎలా ఉంటారు వాళ్ళు కూడా. అందుకని వీళ్లతో కలిసి ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారేమో. ఇప్పుడు మరి మరో ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయి కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందేమో అనే దానికి కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ పరిస్థితులన్నీ కనపడుతూ ఉన్నాయి. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో అనే ఒక భయం కూడా ఇప్పుడు జగన్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉంది. కాకపోతే జగన్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ విన్ అవుతాడనే ఒక హోప్ కూడా ఉండటం మూలాన జగన్మోహన్ రెడ్డితోటే వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అమరావతిని నాశనం చేయడానికి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నాడో అది తమని ఇంకా ముంచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే మనకు కూడా ఫ్యూచర్ ఉంటుంది అని వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. మరి ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.